అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తాజాగా నటుడు ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్గా మారింది. ప్రభాస్ లండన్లో ఒక విలాసవంతమైన ఇంటిని అద్దెకి తీసుకుంటున్నాడట. అక్కడికి వెళ్లినప్పుడు ఉండేందుకు సౌకర్యవంతంగా ఓ ఇంటిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఆ ఇంటిని ప్రభాస్ అద్దెకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ అద్దె ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఆ ఇంటికి అద్దె నెలకు సుమారు 60 లక్షలట. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ అంతా రెంట్ పెట్టే బదులు సొంత ఇల్లే కొనుక్కోవచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లండన్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు మోహన్ బాబు. చెప్పాలంటే వైసీపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారు. మోహన్ బాబు నటుడిగా కొనసాగుతున్నారు. తన కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. కాగా ఆయన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టు చర్చకు దారితీసింది. కొందరు తన పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో తన ప్రమేయం లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయంగా ఆయన పేరు వాడుకుంటున్నారట. ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిందట. దయచేసి ఆ పని చేయకండి, లేదంటే నేను తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు అంటూ లేఖలో పొందుపరిచారు. మోహన్ బాబు లేఖను నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మోహన్ బాబు పోస్ట్ వైరల్ అవుతుంది. షణ్ముఖ్ అరెస్టుపై సిరి తాజాగా స్పందించింది. అలాగే తమపై వచ్చిన రూమర్స్, ప్రస్తుతం షణ్ముఖ్తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడింది. హౌస్ నుండి బయటకు వచ్చాక తనపై ట్రోలింగ్ నడిచింది. రూమర్స్ బాధ పెట్టాయి. అయితే ఆ డిప్రెషన్ నుండి నేను త్వరగానే బయటపడ్డాను అని సిరి అన్నారు. ఇక షణ్ముఖ్ అరెస్టు గురించి మాట్లాడుతూ అతని పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదని అంది. ఇక షణ్ముఖ్ని ఎందుకు కలవడం లేదంటే అతనికి బ్రేకప్ అయ్యాక మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయామన్నది. ఇక షణ్ముఖ్ని మరలా కలిసే అవకాశం ఉందా అంటే కలిసినా కలవకపోయినా బాగుండాలని కోరుకుంటాను. కలవచ్చు, కాకపోతే దానికి ఇంకా సమయం పడుతుందని సిరి చెప్పుకొచ్చింది. కాగా సిరి చాలా కాలంగా శ్రీహాంత్తో రిలేషన్లో ఉంది. అతడు మాత్రం అర్థం చేసుకుని సిరితో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది రష్మిక మందన. ప్రస్తుతం నేషనల్ క్రష్, పుష్ప 2 ది రోల్ సినిమాతో పాటు రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, చావా వంటి సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ ఓ నెటిజన్కు ఫన్నీ రిప్లై ఇచ్చింది. రష్మిక మందన ప్రస్తుతం వరుస షూటింగ్లలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ యాప్లో ఈ బ్యూటీ మిర్రర్ ముందు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఫోటో క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోయింది. ఈ ఫోటోలను రష్మిక అభిమాని ఎక్స్లో పోస్ట్ చేస్తూ మిర్రర్ సెల్ఫీ తీసుకున్నావు, అదే గ్యాప్లో నాకు ఒక రిప్లై ఇవ్వచ్చుగా అని రష్మికను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ కామెంట్ తెగ వైరల్ అయింది. ఇక కామెంట్పై రష్మిక తాజాగా రిప్లై ఇచ్చింది. గ్యాప్లో అంట, వర్క్ గ్యాప్లో ఈ సెల్ఫీ తీసుకున్నారా? సెల్ఫీ తీసుకునేటప్పుడు గ్యాప్ లేకుండే అని స్మైల్ ఎమోజీస్తో రిప్లై ఇచ్చింది. రష్మిక రిప్లై ఇచ్చిందో లేదో సోషల్ మీడియాలో మొత్తం అది వైరల్ అయిపోయింది. రిప్లై ఇచ్చిన సంగతి పక్కన పెడితే తను తెలుగులో రిప్లై ఇవ్వడం, అది కూడా అచ్చ తెలంగాణ యాసలో కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా అనసూయ సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేసినట్లుంది. సందీప్ రెడ్డి వంగ న్యూ ఏజ్ స్టోరీ టెల్లర్గా గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. అతని చిత్రాలు యువతకి బాగా నచ్చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి చిత్రం కానీ, ఇటీవల సంచలన సృష్టించిన యానిమల్ చిత్రం కానీ యువత ఆదరణతోనే బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. అయితే సందీప్ రెడ్డి వంగ తన చిత్రాల్లో హీరోయిన్లని చూపించే విధానం మాత్రం ఫెమినిస్టులకి నచ్చడం లేదు. వారిలో అనసూయ కూడా ఉంది. యానిమల్ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఆయా కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏంటి అని చాలా మంది విమర్శలు చేస్తారు. ఒక రిలేషన్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం లేకపోతే ప్రేమ లేనట్లే, వాళ్ళిద్దరూ లైన్ గీసుకొని బతుకుతున్నట్లే అని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఎంతో వివాదమయ్యాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ప్రేమ చిత్రాలు తీయడంలో లెజెండ్ అని చెప్పవచ్చు. లవ్ రిలేషన్షిప్ పై ఆయన వర్షన్ భిన్నంగా ఉంది. ఒక అమ్మాయిపై ప్రేమ చూపించడం అంటే ఆమెని బలవంత పెట్టకూడదు. ఒక రిలేషన్ అన్నాక అందులో ఒడిదుడుకులు ఉంటాయి. అంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు కోపం చూపించకూడదు అని అన్నారు. చెయ్యెత్తడం లాంటివి చేయకూడదు, డిగ్నిటీగా వ్యవహరించాలి, వాళ్ళకి ప్రేమతో చెప్పాలి అని గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీళ్ళిద్దరిని పోలుస్తున్న పోస్ట్ని అనసూయ సోషల్ మీడియాలో లైక్ చేసి షేర్ చేసింది. దీనితో అనసూయ మరో వివాదానికి ఆజ్యం పోసిందని నెటిజన్స్ అంటున్నారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ. యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ ఇంత సక్సెస్ కావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయంటే ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. యానిమల్ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. ఈ రకం సినిమాలు నచ్చుతున్నాయంటే అలా
ఇలాంటి చిత్రాలను చూసే వ్యక్తుల ఆలోచన విధానం గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇదే పెద్ద సమస్య. ఎందుకంటే సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయని ఖుష్బూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకు కల్కి 2898 AD అని పెట్టినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ టైటిల్ కల్కి 2898 AD అని పెట్టడానికి గల కారణాన్ని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంలో పూర్తవుతుంది. గతంలో మొదలై ఫ్యూచర్తో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో మొత్తం 6000 ఏండ్ల మధ్య జరిగే కథను చూపించబోతున్నాం. దానికి తగ్గట్లు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించామంటూ నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి రాశీ ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశీ ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. స్కై బ్లూ కలర్ డ్రెస్లో హొయలు పోతూ కసి చూపులతో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఏకంగా బెడ్రూమ్లో రాశీ ఖన్నా హాట్ ఫోజులకు తెరలేపింది. రాశీ ఖన్నా ఈ డ్రెస్లో బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తుంది. ఫుల్ బాటిల్ కిక్ మొత్తం రాశీ ఖన్నా సొగుసులో ఉందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తన కర్లీ హెయిర్తో చబీ లుక్స్తో టాలీవుడ్లో కోట్లాది మంది అభిమానులు ఫాలోవర్లను సంపాదించుకుంది. కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ భామ ఇటీవలే ఈగల్ సినిమాతో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు చేస్తుంది. ఇక త్వరలో టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ భామ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి వెకేషన్కు చెక్కేసింది. మారిషస్ టూర్కు వెళ్లిన వీడియోను అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మారిషస్ అడవుల్లో రోప్ డైవింగ్, సైకిల్ తొక్కడం, కార్ రేస్, బోటింగ్, బీచ్లు, సెలయేళ్ల వద్ద ఫుల్గా ఎంజాయ్ చేస్తూ సాహసాలు చేసింది. అంతేకాకుండా అడవిలో ఉన్న జంతువులను పలకరిస్తూ ప్రకృతిని ఆస్వాదించింది. తాజాగా ఈ అడ్వెంచర్ అంతా వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్లోబల్గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ముందుగా లోకల్గా ఉండాలన్న ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మాటలను తాను ఆదర్శంగా తీసుకుంటానని ప్రముఖ నటి పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ పేర్కొన్నారు. TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్లో కంగనా పాల్గొని సినిమా రంగానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. మన సమాజం పోరాటాలు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి లోతైన కథాకథనంతో సినిమాలు వస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని కంగనా అభిప్రాయపడ్డారు. జయలలిత పాత్ర తనకు ఉత్సాహాన్ని ఇచ్చిందంటూ కంగనా రనౌత్ వివరించారు. గ్లోబల్ సమ్మిట్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కూడా మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయంపై చర్చ జరుగుతుందని కంగనా పేర్కొన్నారు. వాస్తవం చెప్పాలంటే తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే ఇదే సరైన సమయం అంటూ పేర్కొన్నారు. ఇక సినీ పరిశ్రమ గురించి కంగనా రనౌత్ పలు విషయాలను పంచుకున్నారు. గత కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాప్లతో సతమతమవుతున్న సందీప్ కిషన్ కు ఊరు పేరు భైరవ్ కొన బిగ్ రిలీఫ్ ఇచ్చింది. డైరెక్టర్ విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్స్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి 16న థియేటర్లో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సోమవారం ఫిబ్రవరి 26 అంటే 10 రోజుల్లో 25.11 కోట్లకు పైగా వసూలు వచ్చినట్టు స్వయంగా హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఇక థియేటర్లో ఆడియన్స్ ను మెప్పించిన ఊరు పేరు భైరవ్ కోన ఓటీటీ రిలీజ్ డేట్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ G5 దక్కించుకుందట. ముందస్తు ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు, ఓటీటీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందట. అంటే మార్చి 15న ఊరు పేరు భైరవ్ కోన ఓటీటీలోకి రావచ్చని సమాచారం. టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమాకు పురుషోత్తం రాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా స్నేహల్, శశిధర్, కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ బిగ్ టికెట్ ను బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు లాంచ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. భూతద్దం భాస్కర్ నారాయణ మార్చ్ 1 కు రిలీజ్ కాబోతా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఏరియాలో ఏం జరిగినా అది భాస్కర్ నారాయణ కంట పడాల్సిందే. ఏ కేసు అయినా క్లోజ్ అవ్వాల్సిందే.
టాలీవుడ్ ఆడియన్స్ అంతా రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో రూపొందించడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ కంపెనీస్తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏడాది మేలో స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రాబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. RRR సినిమా చూసి జేమ్స్ కామెరూన్ రాజమౌళి వర్క్ కి ఫిదా అయిపోయారు. టాలీవుడ్ యువ నటులు హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ సుప్రశంగా, సోను ఠాగూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రోటీ కపడా రొమాన్స్. ఈ సినిమాకు విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ పెయిన్ ఆఫ్ రోటీ కపడా రొమాన్స్ పేరిట ఫిబ్రవరి 27న స్పెషల్ వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మై నేమ్ ఈజ్ శృతి. స్కిన్ మాఫియా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం మరో ఓటీటీలోనూ వచ్చేందుకు సిద్దమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ మూవీ అందుబాటులో ఉంటుందని తెలిసింది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీ శర్మ, పూజా రామచంద్రన్, ప్రేమ, రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించారు. Work is very easy when you have friends together. So this was like an extremely passionate work, but extreme passion needs extreme hard work too. So I thank my team, especially Bharat and my assistants also. Thanks a lot, and I wish great for this entire team. Yeah, coming to this movie, it's a super fun, extremely wacky movie. So అంతే, మీరు లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ మూవీకి వచ్చి చూస్తే అన్నీ పోతాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ హైలైట్ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. టీజర్ చాలా బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్రైలర్ కూడా బాగుంటుంది. ప్లీజ్ అందరూ మార్చ్ 22 తప్పకుండా చూడండి. హాయ్ అండి, బాగున్నారా? Thank you to all media people, first of all, for being present here. I'm new to the Telugu industry, not really new, one film has already come out, but working with this team was extremely fun. Our director, I'll just end it in short. I have had a lot of fun shooting the film, and I feel more than anything, जब आप shoot कर रहे होते हो और तब अगर आपको मज़ा आ रहा है तो काफ़ी है. And thank you everyone involved in the film, to the DOP, to the producers, to all the 3 guys. Thank you so much. Thank you. Please go and watch the film, guys. Thank you. ఎంతసేపు అరుస్తారు, నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణగూడ బ్రాంచ్, మేమిద్దరము ఒక్కరోజు క్లాస్లో కనబడలే, ప్రతిరోజు గేట్ బయటనే. వాస్తవానికి మేమిద్దరం క్లాస్మేట్స్. 14 ఏళ్ళ దోస్తానా. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టిండు. హుషార్లో సరిపోదని ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది. ఈ సినిమా చేసేటప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నానా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నానా అని. కానీ చేయించండు మొత్తానికి. సో ఆగా విన డైలాగ్, సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. సుద్దురా 22 తారీఖు నాడు చూడు. వెళ్ళిపో మరి పో. ఈ మనిషి అప్పులో ఎంబడబడతారు కదా, పైసలి అని. అట్లా నన్ను ఎంబడబడి సినిమా చెప్తే దీంట్లో లాజిక్ ఏముందిరా అన్న. ఫస్ట్ నేను, నువ్వు ఉన్నావు కదా చాలు సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగా అని చెప్పిండు స్టోరీ. దర్శిగాడు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందిరా అన్న నేను. దాని తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, మీరిద్దరు చేస్తున్నారు కదా, మనం ముగ్గురం ఉంటే సరిపోతుంది అని. సరిపోలే. వీడు 1.5 టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ సూట్లో చూస్తున్నారా, దీనికి పోలేము, తినలేము, వంగలేము, కూసోలేము, నిలబడలేము. 1 ఏడాది. కానీ మేము 1.5 ఏడాది కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్పా. ఫుడ్ పెట్టండి వీళ్ళకి ఎవరన్నా. 1 2 3 అంట, గట్టిగా చెప్పండి ఒకసారి. 1 2 3.
చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఓము, ఈయన భీము, కానీ ఈ బుస్సుని మాత్రం ఖచ్చితంగా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూసి మమ్మల్ని అభినందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు, నేను ఇంక ఇచ్చేస్తాను మైక్, నాకు మాటికి ఇవ్వకండి. నా ప్యాంటు జారిపోతుంది లోపల. ఏంటిది? ఇవ్వండి డైలాగ్. నా డైలాగా? పైసలు చెప్తాను నేను డైలాగ్. మార్చి 22 తారీఖు రిలీజ్. టీజర్ నచ్చిందా మీ అందరికీ? ట్రైలర్ ఇంకా బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. దయచేసి మార్చి 22 తారీఖు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి తక్కువగా మాట్లాడుతున్నారు. స్పేస్ నుంచి వచ్చినందుకు కలిసిపోయినట్టున్నారు, అర్థమవుతుంది. కాదు, స్పేస్లో కూడా ఈ షేడ్స్ దొరుకుతూ ఉంటాయా? మీ గ్లాసెస్ బాగున్నాయి. కింద నుంచి తీసుకపోతే ఉంటాయి అక్కడ. ఒక కింద నుంచి పైకి తీసుకొని పోయారు. ఓకే, మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చారు. మా ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? సునీల్ గారు. కరెక్ట్, ఆబ్వియస్లీ రిచ్ ప్రొడ్యూసర్. వెరీ నైస్. వంశీ గారు రాలేదు? ఉన్నారండి, చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, ఒక గంట కనిపెడుతున్నారు మిమ్మల్ని. మా ముగ్గురులో కొంచెం చదువుకుంది డాక్టర్ క్రిష్ గారు. సో క్రిష్ గారు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎస్, ఓం మాట్లాడతారు డాక్టర్ క్రిష్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి, కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇది పాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా, ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం. దీనికి సినిమా మొదల నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్లకి నేను, రాహుల్, మా దర్శి, మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు. మీరు ఆ 2 గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి. 2 గంటలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తాం, డౌట్ లేదు దాంట్లో. టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దామా అని చెప్పి చిన్న చిన్న శాంపిల్స్ కింద అంతా కలిపి అలా చేసాం. సినిమా అంతా కూడా గుప్త నిధుల గురించి అండి. సో మనకి పాత టైంలో మనం చాలాసార్లు విని ఉంటాం వాటి గురించి, వాటి గొప్పతనం, వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట. సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు. ముందుగా మా సునీల్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర తిరిగిపోతుంది. వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు నాకు తెలియదు, కానీ ఆయన పాత్ర ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది మీకు సినిమా చూసి అర్థమవుతుంది. మా సునీల్ గారు, ప్రొడ్యూసర్ సునీల్ గారికి, అలాగే టీమ్ యూవీ క్రియేషన్స్ టీమ్, జగదీష్ గారికి, రాహుల్ గారికి, మా వంశన్నకి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు హర్ష, ఈయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మనది ఇంకా టీజరే సరిపోదు, బోరు కొట్టినట్టు ఉంటుందేమో మీకు. చాలా స్టోరీ చెప్పాలి వాటి గురించి, ఖచ్చితంగా చెప్తా. చాలా ఎంజాయ్ చేసాం, చాలాసార్లు ఎంజాయ్ చేయలేక ఏడిసాం కూడా. ఎందుకంటే ఈ డ్రెస్సులు మాకు యాక్చువల్లీ ప్రతిరోజు మంచి పీక్ సమ్మర్లో ఇది వేసుకుని ఆ పల్లెటూరులో అది తిరుగుతూ పిచ్చెక్కిపోయేది అనమాట. అంటే వన్స్ పొద్దున్న వేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ తీయటమే. చాలా ఇబ్బంది పడ్డాం, కాకపోతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ క్యారెక్టర్స్ చేయటం వల్ల. ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజ్ తోట గారు, మా ఎడిటర్ విజయ్ గారు వాళ్ళే నిలబడ్డారండి. షూట్ అప్పుడంతా కూడా మాకు కనీసం కూర్చోవడానికన్నా టైం ఉండేది. చాలా చాలా కొత్త లొకేషన్లో, వెరైటీ లొకేషన్లో చేసాం. అన్నిటిలో కూడా రాజ్ తోట గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి చేశారు. మీరు చేసిన దానికి గట్టి ఇంపాక్ట్ ఏముంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వస్తుంది, గ్యారంటీ వస్తుంది. విజయ్ గారు అమేజింగ్. సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చూసుకుంటా, ఎక్కడికక్కడ మంచి చెడ్డలు చెప్తూ చూసుకుంటున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే మా యాక్టర్స్ అందరూ, మా ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, శ్రీకాంత్ ఈ సినిమా వచ్చిన తర్వాత
చాలామంది పెద్ద పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ని ఆర్ట్ డైరెక్టర్గా తీసుకోబోతున్నారు. ఇది డ్యామ్ షూర్ జరుగుతుంది. మనోళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకేసారి మరి ఒకే సినిమా చేస్తాడు, అప్పుడు కూడా అలా ఉంటాడా ఏంటో మరి నాకు తెలీదు. నేను లక్కీ, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను మనోడితో. శిరీష్ నాకు సామజవర్గం నుంచి అలవాటు అయ్యారు, కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా అంటే మేము 15 years బ్యాక్ కూడా మేము ఫ్రెండ్సే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.